రాకాస మూవీ రివ్యూ అండి. ఇది ఏంటంటే సంగీత్ శోభన్ గారు అంతే, దట్స్ ఇట్. ఆయన పేరు చూశాను, ఓకే ఆఫ్టర్ మ్యాడ్, ఓకే విల్ గో, అంతే వెళ్ళిపోదాం, చంపేద్దాం చింపేద్దాం వెళ్ళే, నచ్చిద్ది అని చెప్పి వెళ్ళా. కొంచెం మోడర్న్ ఇది, కొంచెం అంత యంగ్ బ్యాచ్ చేస్తున్నారు, చాలా సెన్సిబుల్గా బాగా తీస్తారు, బాగుంటుంది, మోడర్న్ సెన్సిబిలిటీస్ అండ్ వాట్ పేస్ కూడా బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, అది ఇదని వెళ్ళాం. ఏంట్రా అంటే చాలా కష్టమే అండి, మామూలు కష్టమే కాదు, చాలా చాలా కష్టమే. ప్రాబ్లం ఏమొచ్చిందని? దుఃఖం అమ్మా, దుఃఖం పోవడానికి దుఃఖం మాత్రం లేవు కదమ్మా. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్త కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్. 350K దగ్గర రావాలి, ఓపిక తెచ్చుకొని మరీ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా. అంటే నా పట్టుదల అలాంటిది, ఏదో సినిమాలో ఉంటుంది, పట్టుదల ఉంటే కేటగిరీ కూడా వేసుకొని మనం కూడా లాంటిది. బట్ ఓకే, మొదలు పెడదాం. ఎలా ఉంది సినిమా అంటే, అసలు జయం మనదేరా, ప్రేమ అంటే ఇదేరా, అరే నువ్వు వేడిపోతున్నారా అని మీరు అనుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ, లాగ్ అంటే ఇదేరా, దాన్ని దీని నుంచి కాదు ఇక్కడి నుంచి చూసి అనుభవించాలి. ఫ్లఫ్ అంటే ఇదేరా అనే సినిమాకి ఇది పెట్టచ్చు. యా, అదే ఏం లేని సినిమాలో అసలు 2.5 hours ఎలా చేస్తారా మీరు? ఓ 20 నిమిషాలు అరగంట షార్ట్ ఫిల్మ్ మీద నన్ను అడిగితే అంతకు మించి లేదు ఇక్కడ ఈ సినిమాలో. ఓకే, కొన్ని పాజిటివ్స్ ఫస్ట్ మాట్లాడదాం బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దట్ జోన్. పాజిటివ్స్ ఏంట్రా అంటే, సినిమాలో విజువల్స్ అండి, సినిమాటోగ్రఫీ అది మనకు అంత టెక్నాలజీస్ తెలియదు కాబట్టి విజువల్గా ఎవరన్నా చూస్తే అరే ఇది మరీ ఈ డఫా సినిమాలా లేదు అన్నట్టు. మొన్న సాయి కుమార్ గారితో ఒకటి వచ్చింది, సాయి కుమార్ వాళ్ళ సన్నది ఒక మూవీ వచ్చింది, అది చాలా ఇది పౌడర్ నాకు అంత ఎక్కలేదు, బట్ విజువల్లీ అక్కడ చాలా తేడా కొట్టింది అది. ఇది విజువల్లీ చాలా బాగుంది. సో దిస్ ఈజ్ వన్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అది పక్కన పెడితే ఇంక స్టార్టింగ్ నుంచే అండి, స్టిక్ టు ద జాన్రా అబ్బా. ఇప్పుడు యంగ్ ఇది అని చెప్పి 4 సాంగ్లు ఆ సినిమాలో, ఫస్ట్ హాఫ్లో 3 సాంగులు ఉంటాయి. ఎందుకురా అంటే ఇంకా లాగడానికి పెట్టినట్టే అనిపిస్తుంది నాకు. ఓ బ్రేకప్ సాంగ్ అని, ఓ లవ్ సాంగ్ అని, ఇంకో బలి సాంగ్ అని, మళ్ళీ క్లైమాక్స్లో ఇంకేదో సాంగ్ అని, ఎమోషన్ సాంగ్. ఎందుకండి ఇన్ని సాంగ్లు? నాకు సినిమాలో ఫ్లో దొబ్బుతుంది నాకు, అట్లీస్ట్ నా పర్సనల్ ఫీలింగ్ అది. అండ్ ఎట్ ద సేమ్ టైం కానిచ్చేయండి, స్టోరీ వెళ్ళిపోవాలి, నీకు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి సినిమాలో. అటటే తిరుగుతా ఎంత తిప్పుతారు సినిమా నాకు అర్థం కాదు. ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు దయ్యం అది ఇది అంటారు కదా, అసలు ఆ ఫేస్ ఆఫే ఉండదు, అసలు ఆ సిచ్యువేషనే రాదు. అది సెకండ్ హాఫ్లో దేకలేతే. ఇదంతా మన పాత సినిమాల లాజిక్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా అల్లరిచిల్లరగా తిరగాలి, హీరో ఓ లవ్ స్టోరీ పెట్టుకోవాలి, 2-3 సాంగ్లు వేసుకోవాలి, సెకండ్ హాఫ్లో మెయిన్ క్లైమాక్స్, ఎమోషను, విలను అంతా అయిన ఉంటుంది. అలానే ఉంటుంది ఇక్కడ కూడా, కొంచెం అటు ఇటు తిప్పారు అంతే దయ్యాన్ని పెట్టి. ఓకే అది చూసాను, ఫస్ట్ హాఫే కదరా, ఫర్గ్యూ చేశారా సినిమాని, సెకండ్ హాఫ్ కదా మెయిన్ అంటారు, సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిద్దా అంటే అది చూస్తే ఫస్ట్ హాఫే బెటర్ అనిపిస్తుంది. ఈ సెకండ్ హాఫ్లో ఆ తిప్పిన బిల్డింగ్లోనే ఎంత హోమ్ టూర్లు చేస్తారా, అది ఎంత పెద్ద బంగ్లా, ఈ డోర్ తెరవా ఆ డోర్ తెరవా, వాడరాను వీడరా, ఈ కథలదండి. ఆ దయ్యం కూడా ఎంత కన్వీనియంట్ అంటే చెప్తా. ఈ సినిమాలో అది నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్స్ ఏంటంటే, ఎప్పుడంటే అప్పుడు, ఏడంటే ఆడ, ఏదంటే అది జరుగుతూ ఉంటుంది. ఇంక మనకి మూడు ఉత్సవం ఎలా ఉంటుంది, రూల్స్ నచ్చినట్టు బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ సినిమాలో అంతే, ఓ దయ్యం ఉంటుంది, మోస్ట్ డేంజరస్ దయ్యము, ఇంకా సౌండ్తో భయపెట్టేస్తుంటారు జనాలు. అదేమో వస్తుంది, హాయ్ హలో వెల్కమ్ టు మై హౌస్ అని ఫస్ట్లో ఇంట్రొడక్షన్ ఇచ్చి మళ్ళీ రిలాక్స్ పొలం గట్టికి వెళ్తుంది చెంబేసుకొని, మళ్ళీ క్లైమాక్స్లో వస్తుంది ఓకే కడుపు క్లియర్ అయింది, లెట్స్ అటాక్ ద ఇది అని. ఏం రాస్తారని నాకు అర్థం కాదు. ఏడికి పోయింది, ఎందుకు పోయింది, ఎంత కన్వీనియంట్, మన ఇష్టం కదా చెప్పరు. అది నిద్రపోయిందా, చెప్పే కదా పొలం గట్టికి పోయిందా, ఎవడికి తెలుసు. అండ్ మోస్ట్ మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను ఫ్రస్ట్రేషన్లో, వర్స్ట్ క్లైమాక్స్ అండి. అసలు ఎలా ఏమనుకొని రాస్తారో నాకు తెలీదు. ఇది ఎలా ఉంటుందంటే, మన చాలా షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, అది కూడా ఇంటర్లో వాళ్ళు, లేదా ఇంటర్ కూడా కాదు, బీటెక్లో, నేను బీటెక్లో ఉన్నప్పుడు దోస్ డేస్ షార్ట్ ఫిల్మ్ వాజ్ ఇదనమాట. అందరూ ఏదో ఒకటి తీయాలి, ఏదో ఒక ఎమోషనల్ టచ్తో ఏదో పిండేయాలి, మన ఆసీ సినిమాలో కట్టు మాదిరి ఏదో ఒకటి ఉండాలి, ఇట్లా షాక్ అయిపోవాలన్నమాట జనాలు అనే ఒక ఊపు, ఒక యంగ్ ఫైర్తో బ్లడ్తో రాస్తాం కదా, అలా ఏదో రాశారు ఇక్కడ. wow, I should put an emotional ending to this in this way like this. Oh wow, what a thought of the Hans Zimmer, Christopher Nolan టైప్లో రాశారు అనుకొని తీశారేమో. నాకైతే అస్సలు ఎక్కలా. ఇంకా ఫ్రస్ట్రేషన్, చిరాకు వచ్చింది, ఏం రాస్తారా మీరు అని. ఏంటంటే సినిమా మొత్తం ఒక క్యారెక్టర్ ఇప్పుడు కన్సిస్టెంట్గా చూపించాలి. తర్వాత ఇప్పుడు మీకు ఎలా అంటే, ఇప్పుడు బాహుబలి సినిమా ఉంటుందండి, బాహుబలి సినిమాలో మీరు ప్రభాస్ గారిని ఒకలా చూపించి, రానా గారిని ఒకలా చూపించి, క్లైమాక్స్లో రానా గారు వచ్చేసి దోస్త్ మేరా దోస్త్ ముస్తఫా సాంగ్ పాడితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి. ఇదంతా చూపించింది ఎందుకురా అనేది మీకు ఒకటి ఉంటుంది కదా. అలానే ఈ సినిమాలు కొన్ని ఉంటాయి, ఏంట్రా ఇది ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తుర్రా అన్నట్టు ఉంటుంది. అండ్ హీరో తీసుకున్న డెసిషన్స్, చెప్పే డైలాగులు నాకైతే ఇంకా అప్పుడు బీపీ వచ్చింది. ఏంటంటే మీకు వితౌట్ స్పాయిలర్ చెప్తా, మీకు సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆపాలి సినిమాలో, ఓకే ఫ్యాన్ ఆపాలి, నీట్గా ఉంటుంది,
పురాణాల్లోనే ఎక్కడో అంత రాసి ఉంటుంది. పోయి అక్కడ ఒక స్విచ్ బంద్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతురా అని. హీరో ఏం చేస్తాడు, ఏదో డిడక్షన్స్ చేసుకుంటాడు. ఇందాక హోమ్ టూర్ చేస్తున్నప్పుడు అది ఇది అబ్జర్వ్ చేసా, ఫ్యాన్ ఆఫ్ కాదు, ఫుల్ స్పీడ్ పెడతా అంటాడు. ఫుల్ స్పీడ్ పెడితే ఫ్యాన్ అయిపోద్ది. అదేంట్రా అంటే ఇంకా మనం మంచి చేస్తే మంచి జరగాలి కదా, అంతే అది. దట్ ఈస్ ద లాజిక్ దట్ దే టెల్ యూ. సో అదే చెప్తున్నా, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు రూల్స్ బ్రేక్ చేస్తాం, మాకు నచ్చింది రాసుకుంటాం, మీరు చూడండి అన్నట్టు అనిపించింది. ఇంకా సినిమా సెకండ్ హాఫ్లో చెప్పే కదా, అది కదలట్లేదు అన్నప్పుడు సడన్గా ఇంకేదో ప్రేతాత్మ భూతాత్మ అని చెప్పి తీసుకొస్తారు, ఒక సైడ్కి గోస్ట్ అని చెప్పి ఉంటుంది, అంతే. ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు. మళ్ళీ దాన్ని కన్వీనియంట్లీ దాన్ని ఆపడానికి కూడా అక్కడే ఉంటాయి టూల్స్ అండ్ డివైసెస్. దాన్ని 2-3 సార్లు తీసుకొస్తారు. మరి ఏం జరుగుతుందిరా, ఎందుకు లాగుతారా, ఏదో తాయెత్తు అంటారు, దాన్ని ఏదో తిప్పాలంటారు, ఏదో చెప్తారు కదా, మెయిన్ మ్యాటర్కి రారు. ఇటు తిరుగుదాం అటు తిరుగుదాం. చిన్నపిల్లలు ఉంటారు కదా, మీరు ఏదన్నా స్టోరీ తీసుకెళ్తే ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అలా తిప్పి 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 సాగు కొడతారండి. కామెడీ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల నాకు అసలు ఇంక చాలరే ఇంకా ఆపరరే అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ మూవీ ఈజ్ లైక్ హైలీ డిసప్పాయింటింగ్ అండి. అండ్ ఇట్ గెట్స్ ప్రోగ్రెసివ్లీ వర్స్. అండ్ మళ్ళీ ఆ క్లైమాక్స్ జోలి నేను వెళ్తే నాకు చెప్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఐ డోంట్ నో, పీపుల్ వర్కౌట్ అవ్వచ్చు, వాట్ ఎ బ్యూటిఫుల్ బ్రిలియంట్ థింకింగ్ అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తే కింద రాయండి. నేనే ఇంకా ఓల్డ్ జనరేషన్లో ఉన్నానేమో. ఇది మన రివ్యూ ఆఫ్ రాకాశ. ఓకే, కష్టాలు నాకు మనుషులకి వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చూస్తే బాధేస్తాయండి. అండ్ చాలా రోజుల తర్వాత చూస్తున్నా, ఐ థింక్ మేబీ ఒక 3-4 months అయింది బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చూసి. ఇది మన రివ్యూ ఆఫ్ రాకాశ. మీకు అనిపిస్తే కింద చూసిన బాల్పించి మీటింగ్స్ కలుద్దాం. మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ.